నువ్వు అనుకున్నట్లు దైవజనులు పని పాట లేని వారు కాదు. నిన్ను పరలోకానికి చేర్చడానికి దేవుడు పంపించిన ప్రతినిధులు. నరకానికి వెళ్ళవలసిన నిన్ను పరలోకానికి చేర్చడానికి నీ గురించి ప్రార్థన చేసేవారే దైవజనుడు. మాటి మాటికి నీ ఇంటికి వస్తా ఉంటే ఆ దైవజనుడు చులకనైపోయాడు. మాటి మాటికి నీ ఇంటికి వచ్చి వాక్యం చెప్తుంటే దైవజనుడు చులకనైపోయాడా? కొన్నిసార్లు ఆయన తెగిపోయిన చెప్పులు వేసుకొని వచ్చినప్పుడు, మురికి బట్టలతో సైకిల్ మీద వచ్చినప్పుడు, కొన్నిసార్లు చిన్న చూపు చూసినావే. ఎవరు బిడ్డ దైవజనుడు? దేవుడు నీ కోసం, నీ కుటుంబం కోసం పరలోకం నుంచి పంపించిన ఒక దూత దైవజనుడు.